కుకుట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగీత్ నగర్ లో జరిగిన బాలిక హత్య కలకలం రేపింది. ఇంట్లో ఆడుకుంటున్న 12 ఏళ్ల మైనర్ బాలిక సహస్రానిని గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఇక బ్రతుకు తెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చిన వెంకటేష్ రేణుకా దంపతులు ప్రైవేట్ ఎంప్లాయీస్ గా పనిచేస్తూ 3 పిల్లలను పోషించుకుంటున్నారు. వీరి పెద్ద కూతురు సహస్రాని స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 6వ తరగతి చదువుతుంది. ఉదయం 9 గంటలకు వెంకటేష్ రేణుక ఉద్యోగాలకు వెళ్లిపోగా సహస్ర ఇంటి వద్దనే ఉంది. బాలిక తండ్రి పాపకు లంచ్ బాక్స్ పంపాలని ఆఫీస్ నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసేసరికి సహస్ర ఇంట్లోని మంచంపై రక్తపు మడుగులో పడి ఉంది. బాలిక ఒంటిపై కత్తిఘాట్లు ఉన్నాయి. మృతురాలు తండ్రి వెంకటేష్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మైనర్ బాలికను అత్యంత దారుణంగా హత్య చేసింది ఎవరు, ఎందుకు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై దాడి చేసి హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అమానుష హత్యతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్యాహ్నం 1:10 మా కుకట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఒక డైల్ 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th క్లాస్ చదువుతా ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు 9 o'clock ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి 12:30 అట్లా జాబ్కి బాబుకి పంపాలని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తాను. సో బాడీని ఇప్పుడు పిఎంఈకి పంపిస్తూ ఉన్నాం. స్టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయం. తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పుడు వరకు అనుమానం వ్యక్తం చేయలేదు. స్పెసిఫిక్ గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయలేదు. ఇంకా పాప కేంద్రీయ విద్యాలయం 6th క్లాస్ హాలిడేస్ ఇచ్చారండి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగీత్ నగర్ లో జరిగినటువంటి 12 ఏళ్ల మైనర్ బాలిక హత్య కేసు తీవ్ర సంచలనంగా మారుతా ఉంది. పక్కింటూ ఆడుకుంటున్నటువంటి ఈ 12 ఏళ్ల మైనర్ బాలిక సహస్రని గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం నాడు తల్లిదండ్రులు వెళ్లి చూసేసరికి తన రక్తపు పూర్తిగా ప్రాణం అక్కడ అనుమానాస్పదంగా కనిపించడంతో మాత్రం అక్కడ కొన్ని అనుమానాలు వచ్చి ఇమీడియట్ గా కుకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు అందించడం తెలుస్తుంది. తల్లిదండ్రులు కృష్ణ రేణుకలు ఇద్దరు కూడా ప్రైవేట్ ఉద్యోగులు. వారు ఆఫీస్ కి వెళ్లే తిరిగి వచ్చినటువంటి సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి బాలిక పైన కొంతమంది దాడి చేసి హత్య చేసినట్టు కూడా ప్రాథమికంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. కుకట్పల్లి పోలీసులు సమాచారాన్ని అందుకొని ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్య ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేపుతా ఉంది. దీంతో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరు ఈ మైనర్ బాలికను హత్య చేసి ఉంటారు, ఎవరు ఈ కుటుంబ సభ్యులకు గతంలో నుంచి ఏదైనా రైవాల్టరీ ఎనిమిస్ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయా, వీరు ఇచ్చినటువంటి ఫిర్యాదులో కొంతమంది పేర్లని వ్యక్తం చేస్తూ ఆ అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పేర్లని పరిశీలిస్తా ఉన్నారు. ఎగ్జాక్ట్ గా ఇంట్లో ఎవరు లేనటువంటి సమయాన్ని చూసుకునే తల్లిదండ్రులు ఈ సమయంలో ఇంట్లో ఉండరు. వీళ్ళు ప్రైవేట్ ఉద్యోగులు కాబట్టి ఎవరి డ్యూటీలో వారు ఉంటారు. అమ్మాయి నిన్న సెలవు దినం కావడంతో ఇంట్లో ఉన్నటువంటి సమయాన్ని చూసుకొని ఈ దుండగులు ఇంట్లోకి ప్రవేశించి అమ్మాయిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో ఆ అమ్మాయి పునః కూడా అక్కడ ఆనవాళ్లు తల్లిదండ్రులు కూడా అదే డిమాండ్ చేస్తా ఉన్నారు. అంతకు ముందు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా అనే దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతా ఉన్నారు. తల్లిదండ్రులు మాత్రం ఇప్పటిదాకా ఒక క్లారిటీ ఇస్తూ ఎలాంటి అఘాయిత్యం అయితే జరగలేదు అనేది పక్కాగా చెప్తా ఉన్నారు. ఈ దోపిడీ దొంగలు అమ్మాయిని లక్ష్యంగా చేసుకొని లోపలికి వచ్చి ఈ దాడికి పాల్పడ్డారా లేదా దోపిడీ చేసుకోవడానికి వచ్చి అడ్డున్నటువంటి అమ్మాయిని తొలగించాలనుకున్నారా అనే దానిపై కూడా, అమ్మాయి ఒంటిపైన ఏదైనా బంగారం దోచుకోవడం కోసం
లేదా ఇంట్లో కుటుంబ సభ్యుల్లో లేకపోవడంతో ఇంట్లో ఏదైనా కొత్త దొరుకుతుందన్న ఒక ఆలోచనతోటే ఈ దోపిడీ దొంగలు పథకం ప్రకారంగా ఇంటికి చేరుకొని ఎవరు లేనటువంటి సమయం చూసుకొని అమ్మాయిపై కత్తితో పొడిచి చనిపోయేంత వరకు కూడా కన్ఫర్మ్ చేసుకొని అంతరం అక్కడి నుంచి కూడా వెళ్లిపోయారంటూ మాత్రం పోలీసులు ప్రాథమికంగా ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు.